సిఐ ఉంటారు, లా అండ్ ఆర్డర్కి ఎస్ఐ సిఐ ఉంటారు, క్రైమ్కి ఒక ఎస్ఐ ఉంటారు. ఇప్పుడు ఏం మారిందో తెలియదు. ఎస్హెచ్ఓ లా అండ్ ఆర్డర్ ఎస్ఐఏ హెడ్ అక్కడ దానికి. కాబట్టి ఆయనే పూజ చేయాలి అక్కడ. ఇది సంప్రదాయం, ప్రోటోకాల్. అది సిఐలు వాళ్ళ కుటుంబాలతో కూడా పార్టిసిపేట్ చేస్తారు కానీ పక్కన కూర్చుంటారు తప్పించి వాళ్ళు మెయిన్ పూజకి కాదు. మెయిన్ పూజ ఎస్ఐ గారు వాళ్ళ వారికి. అందుకే 1 టౌన్ పోస్టింగ్ అంటే దేవుడి ఆశీర్వాదం కింద వీలవుతారు. అమ్మవారికి స్వయంగా పూజ చేసే అదృష్టం కదా అది. ప్రత్యేకించి బతిలాడే వేయించుకునే వాళ్ళు అక్కడ 1 టౌన్ అని. ఎస్ఐ పోస్ట్, సిఐ పోస్ట్ కంటే ఎస్ఐ పోస్ట్ గిరాకీ ఎక్కువ అక్కడ. అలాంటి అంటే అది సంప్రదాయం. ఇప్పుడు నీకు నీ ఊళ్ళో గుళ్ళో జరిగింది పూజ, ఫస్ట్ ఎవరు పట్టు వస్త్రాలు సమర్పించాలా? ఎమ్మెల్యేనే కదా. మరి అక్కడ ఉన్న పోనీ లేదా ముందు కాదు అనుకుంటే ఇదివరకు ఏమన్నా ప్రొసీజర్ ఏదన్నా ఉంటే అంటే ఇట్లాంటిది వీళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్ వస్తుంది అనుకున్నప్పుడు తెలియాలి కదా, ఇవాళ కొత్త కాదు కదా. అప్పుడు దేవాదాయ శాఖ తరపున ముందుగా ఒక ప్రోటోకాల్ కాగితం పంపించాలి. ఎంపీకి ఫస్ట్ ప్రయారిటీ, ఎంపీ పట్టు వస్త్రాలు సమర్పించాలి, ఎమ్మెల్యే ఇవి సమర్పించాలి. అలా ఏమైనా పంపించారు అక్కడ? అంటే అప్పుడు ప్రోటోకాల్ మార్చినట్టు అవుద్ది అలా పంపిస్తే. అదే మరి అప్పుడు తప్పు అవుతుంది కదా. ప్రోటోకాల్ ఎలా మారుస్తారు అనే ఇది వస్తుంది కదా. మరి అసలు అక్కడ ఆ అర్చకులో లేకపోతే అదే గుడికి సంబంధించిన సిబ్బందితో తప్పు చేసినట్టు ఆయనకి ఎట్లా ఇస్తారు పట్టు వస్త్రాలు? పట్టు వస్త్రాలు సమర్పించే బాధ్యత ఎమ్మెల్యేకి ఇవ్వాలి కదా. అక్కడ కూడా ఒక రకంగా ఎమ్మెల్యేని కించపరిచినట్టే, ముందు ఆయనకి ఇవ్వడం, ఎంపీకి ఇవ్వడం తప్పు కదా. అది వాస్తవం కదా. ఆయన ఇంకా ఎస్సీ ఎస్టీ